యేసు రక్తమే జయం. పరిచర్య. ప్రైజ్ ద లార్డ్. ఏప్రిల్ 28వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యము, యెహోవా తన్ను ప్రేమించు వారినందరినీ కాపాడును, అయితే భక్తిహీనులనందరినీ ఆయన నాశనము చేయును. కీర్తనలు 145వ కీర్తన 20వ వాక్యము. యెహోవాను ప్రేమించు వారులారా, చెడుతనమును అసహ్యించుకొనుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చూసెదరు. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను అని దావీదు కీర్తనకారుడు చెప్పిన విధముగా ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు యేసయ్యను ప్రేమిస్తున్నావా? లేక ఈ లోక మనుష్యుల ప్రేమ కోసం ఎదురు చూస్తున్నావా? శాశ్వతం లేని ఈ లోక ప్రేమను విడిచి యేసయ్య వైపు నీ హృదయమును త్రిప్పుము. మారనిది, మార్చలేనిది, మార్పు లేనిది, శాశ్వతమైనది మన యేసయ్య ప్రేమ. ఈ కాలంలో నిజమైన ప్రేమను, ఆప్యాయతను, ఒకరికొకరు చేసే త్యాగాన్ని మనం చూడలేము. అయితే యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన నీ కొరకు తన ప్రాణాన్ని సిలువ మ్రానుపై అర్పించాడు. ఆ ప్రేమకు సాటి ఏదీ లేదు. అట్టి ప్రేమకు విలువనిచ్చి రక్షణ మార్గంలో నడువుము. అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేయును. కావున ఈ వాక్యం వింటున్న ఈ క్షణమే మారుమనసు పొందుము. భక్తిహీనుల వలె కాక దేవుని యందు భయభక్తులు కలిగి జీవించము. ఈరోజే మీలో ఉన్న రహస్య పాపములన్నింటినీ విడిచిపెట్టి దేవుని సన్నిధిలో పాప క్షమాపణ కోరుము. ఆయన నిన్ను ఆశీర్వదించి దీవించి రక్షించునుగాక. సకల ఘనత, మహిమ, ప్రభావములు యేసయ్యకు మాత్రమే కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.